హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది కుర్ర హీరోల విషయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది వాళ్ళ దురదృష్టమో లేక వాళ్ళు ఎంచుకునే కథల విషయంలో జరుగుతున్న పొరపాటో తెలియదు కానీ గత 4 ఏళ్లుగా వాళ్ళ ఖాతాలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది దీంతో ఇప్పుడు వారి నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది ఇంతకీ ఇంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ యంగ్ హీరోస్ ఎవరో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం ఆ కుర్ర హీరోలకు 4 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు వాళ్ళెవరూ కాదు హీరోలు రామ్ నితిన్ వరుణ్ నిఖిల్ ఒక్క హిట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అటు మెగా హీరోలు కూడా ఒక్క హిట్ ప్లీజ్ అంటున్నారు అసలు ఏమైంది చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుంటే యంగ్ స్టార్స్కు కాలం కలిసి రావడం లేదా అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ లవర్ బాయ్ విజయ్ దేవరకొండతో నటించాలని చాలా మంది హీరోయిన్స్ పోటీ పడేవారు కనీసం 5 నిమిషాల నిడివి ఉన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు అని బ్రతిమలాడేవారు ఇప్పుడు అలాంటి సీన్ కనిపించడం లేదు గీతా గోవిందం మూవీ తర్వాత రౌడీ బాయ్కు సరైన హిట్ పడలేదు దాని తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు విజయ్ దేవరకొండ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ ట్రాక్లోకి రావడం లేదు ఇటీవల రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడిందని టాక్ వినిపించింది దీంతో కొండన్నకు ఒక హిట్ ప్లీజ్ అంటూ వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది ఇక మెగా హీరోల పరిస్థితి కూడా సేమ్ అనే చెప్పాలి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్లతో డిజాస్టర్స్ అందుకున్నారు ఇప్పుడు చెర్రీ ఆశలన్నీ పెద్ద చిత్రం మీదనే పెట్టుకున్నాడు హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు కొడుకు రాకతో కొత్త ఆనందాన్ని తీసుకువచ్చాడు ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు మరి ఇదైనా వరుణ్ను ఫ్లాప్ల నుంచి గట్టెక్కిస్తుందా లేదా అనేది చూడాలి ఇక సాయి దుర్గా తేజ్ కూడా ఒక్క ఛాన్స్ అంటున్నాడు బ్రో మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది ప్రస్తుతం సంబరాల ఈటిగట్టు అనే సినిమాతో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సినిమా కోసం తేజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో వెయిట్ చేయాల్సిందే మరో మెగా మేనలుడు సాయి తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ కూడా హిట్ బాబోయ్ అంటూ వేడుకుంటున్నాడు 2023లో వచ్చిన ఆదికేశవ సినిమా తర్వాత వైష్ణవ్ అసలు సినిమాలే చేయలేదు ఇక అల్లు శిరీష్ కూడా అంతే వరుస ఫెయిల్యూర్స్ మూటగట్టుకోవడంతో ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు చాలా గ్యాప్ తర్వాత రీసెంట్గా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం ఇచ్చాడు ఇకపోతే నితిన్ సర్వానందలకు కాలం కలిసి రావడం లేదనుకుంటా ఒకప్పుడు వరుస సక్సెస్లతో దూసుకుపోయిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు వరుసగా డిజాస్టర్లు మూటగట్టుకుంటున్నాడు రంగ్దే మూవీ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ పడలేదు చెక్ మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ రాబిన్ హుడ్తో పాటు రీసెంట్గా తమ్ముడు సినిమాతో కూడా భారీ డిజాస్టర్ను ఎదుర్కొన్నాడు అటు సర్వానంద పరిస్థితి కూడా సేమ్ అనే చెప్పాలి శతమానం భవతి సినిమా భారీ విజయం తర్వాత వరుసగా వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక హిట్ ప్లీజ్ అంటున్న యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్న అక్కినేని హీరో అఖిల్కు మాత్రం మంచి టైం రాలేదనే చెప్పాలి ఇంకా బ్యాడ్ టైం రన్ అవుతూనే ఉంది ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ కూడా పడలేదు నాగశౌర్య 2-3 హిట్లు కొట్టినా తర్వాత కనిపించకుండా పోయాడు ప్రజెంట్ విశ్వక్సేన్ కూడా ఎందుకో సైలెంట్ అయ్యాడు మరో యంగ్ హీరో సందీప్ కిషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం వరించడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా యంగ్ హీరోల ఖాతాల్లోకి హిట్స్ పడడం లేదు వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి వీరి ఆశలు తీర్చే సినిమాలు ఎప్పుడు వీరి ఖాతాలోకి వచ్చి పడతాయో అనేది వేచి చూడాలి